ఇన్స్టాగ్రామ్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూసి కంపెనీ సిబ్బందికి జాస్మిన్ గురించి విచారించాను. అప్పుడు వారి సిఫార్సు మేరకు FL77 కొన్నాను. వాడాను. నాకు బాగా అనిపిస్తుంది. మొగ్గలు నిరంతరం పెరుగుతున్నాయి. వేసవిలో నాకు 30 కిలోల వరకు పెరిగాయి. నేను రసాయన ఎరువులు వేసినప్పుడు పువ్వు చిన్నగా ఉండేది. తరువాత FL77 వేసిన తర్వాత పువ్వు పెద్దదిగా ఉండి కాండం విస్తరించి బరువు పెరిగింది. సాయంత్రం 16 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్లు FL77 కలిపి నేను దానిని వేశాను. ఇప్పుడు అది బాగుంది. హలో, నా పేరు రఘుపతి. నేను తిరుచి జిల్లాలో నివసిస్తున్నాను. నా తోటలో దాదాపు 700 మల్లె మొక్కలు ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూసి కంపెనీ సిబ్బందికి జాస్మిన్ పంట గురించి విచారించాను. వారి సిఫార్సు ప్రకారం నేను FL77 కొనుగోలు చేసి దానిని ఉపయోగించడం ప్రారంభించాను. దానిని ఉపయోగించిన తర్వాత నాకు చాలా మంచి మార్పు అనిపిస్తుంది. జాస్మిన్ నిరంతరం పెరుగుతోంది. పువ్వు పెద్దది, కాండం వెడల్పుగా ఉంటుంది మరియు మంచి బరువు ఉంటుంది. నేను గతంలో రసాయన ఎరువులు వాడినప్పుడు పువ్వు చిన్నగా ఉండేది. కానీ FL77 ఉపయోగించిన తర్వాత పువ్వు నాణ్యత బాగా పెరిగింది. వేసవిలో నాకు దాదాపు 30 కిలోల దిగుబడి వచ్చింది. ఇప్పుడు గాలి సీజన్ కారణంగా దిగుబడి కొంచెం తక్కువగా ఉంది. అయితే మొక్కలు బాగా పెరుగుతున్నాయి. నేను 16 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్లు FL77 కలిపి ఉదయం మరియు సాయంత్రం పిచికారీ చేశాను. నా అనుభవంలో సాయంత్రం మందును పిచికారీ చేయడం వల్ల ఉదయం కంటే మంచి ఫలితాలు వస్తాయని నేను గమనించాను. అలాగే సాధారణంగా మధురై ప్రాంతంలో మల్లెను మొగ్గలుగా తెంపుతారు. కానీ త్రిచి ప్రాంతంలో వారు దానిని కాండంతో తెంపుతారు. దీనివల్ల పువ్వును కట్టడం సులభం అవుతుంది మరియు మొగ్గ దెబ్బతినదు. నాకు మంచి మార్పు ఇచ్చినందుకు ఎపీకేఎస్ ఆర్గానిక్ కు ధన్యవాదాలు. సాయంత్రం ఈ మందును పిచికారీ చేసి మంచి ఫలితాలు పొందాలని వ్యవసాయ గురువులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.